ఒక్క మాట గుర్తుపెట్టుకో, అసలు ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో గ్రహించడం చాలా కష్టమయ్యా. నిజంగా కష్టమా కాదా? ఈవేళ 4 మెసేజీలు పంపగానే మనకి ఫ్రెండ్ అయిపోతాడా? ఇలా ఎప్పుడు మా అమ్మ కూడా అనలా, మా నాన్న కూడా అనలా. ఇంత అజ్ఞానం ఉండదమ్మా. వాడు అలా అంటాడు, పెళ్ళి అయ్యే వరకు అంటాడు, అంతవరకు కూడా అండమ్మా. వాడి వాంఛ తీరే వరకు అంటాడు, 4 చోట్ల తిప్పేస్తాడు, తర్వాత వదిలేస్తాడు. ఎందుకంటే ఇంకో అమ్మాయి దొరికింది. అబ్బాయిలు కూడా ఈవేళ ఇదే మాయలో పడుతున్నారు. కాబట్టే విదేశాల నుంచి అమ్మాయిలు ఫోన్లు చేస్తున్నారు, అమ్మాయిల కంఠాలతో మగాళ్లే ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, నీ కోసం ఒక ప్యాక్, లవ్ ప్యాక్ సిద్ధంగా ఉంది, నువ్వు ముందు 2 లక్షలు కట్టు. ఎందుకని? కస్టమ్స్ కట్టాలట. కస్టమ్స్ అంటే కస్టమ్స్, సుఖాలు ఉండవు అక్కడ, అన్నీ కస్టమ్సే. వాడు కట్టమనగానే మనం కట్టేయడమే. ఇలాగ అబ్బాయిలు అమ్మాయిలు అందరూ మోసాల్లో పడుతున్నారు. వాళ్ళు ఎలక కథ నుంచి నేర్చుకోవాలి. ఎలకేం చెప్పిందంటే, నీ నుంచి నేను ప్రస్తుతం తప్పించుకోవచ్చా, నువ్వు నేను కలిసి తిరిగితే నీకు ఆకలి బాగా అయినప్పుడు నువ్వు ఒక దెబ్బ కొట్టడం నాయమయ్యా, నేను బతకను, ఇంకా నేను నీతో స్నేహం చేయను, ఏమనుకోకు. ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో గ్రహించడం కష్టం. లోకం ఎలా ఉంటుంది అంటే, లోకంలో శత్రువులు ఎలా కొందరు శత్రువుల్లా కనిపిస్తారు కానీ మిత్రులు అవుతారు, కొందరు మిత్రుల్లా కనపడతారు కానీ శత్రువులు అవుతారు. సూక్ష్మ వెరవతి దుర్లభంబు అరుಳು వీరెన నుండి మిత్రభావమన్ బొరైడిని. కొందరిని మనం చూడండి, మనుషుల్లో ముభావంగా ఉంటారు, రిజర్వ్డ్ అంటారు వాళ్ళు, అది వాళ్ళ స్వభావం. అది మనం ఏమనుకుంటాం, పలకరిస్తే కూడా మాట్లాడట్లా, అప్పటి నుంచే ద్వేషభావం పెంచేసుకుంటాం వాళ్ళ మీద. అంత అవసరం లేదమ్మా, అమ్మాయికి మాట్లాడే అవసరం లేదు, లేకపోతే ఇష్టం లేదు. కొందరు అబ్బాయిలు అంతే, రిజర్వ్డ్ నేచర్ అంటారు, ముభావంగా ఉంటారు, ఎక్కువ పట్టించుకోరు, ఎక్కువ మాట్లాడరు. వీడికి ఫ్రెండ్షిప్ నేచర్ లేదురా. ఫ్రెండ్షిప్ అంటే వడబడబడ వాగడమా, వాగితే వచ్చేస్తుందా? అలా మౌనంగా ఉన్నవాడే ఆపదలో వచ్చినప్పుడు మనకు సాయం చేస్తాడు ఖచ్చితంగా. మనకి ఎవడు ఉపయోగపడతాడో సాయం చేస్తాడో చూసుకోవాలి, కానీ మాట్లాడడం ఒకటైతే అలాగా. అందుకని వెంటనే కొంతమంది శత్రువుల్లా కనిపిస్తారు కానీ మిత్రుల్లా ఉంటారు, కొంతమంది మిత్రుల్లా కనిపిస్తారు. బాగా 4 మాటలు వాగ్గానే మనకి ఏమనిపిస్తుంది, అసలు నేనంటే ఎంత ఇష్టమో, ఎంతసేపు మాట్లాడాడో నాతోటి, అరగంట సేపు మాట్లాడాడు చెట్టు కింద, తర్వాత చెట్టే ఉంటుందమ్మా, వీడు ఉండడు, అనుమానం లేదు.